సౌండ్ చెక్. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన దేవ్ గారికి వెల్కమ్, దేవ్ గిల్ గారికి, అండ్ అలాగే త్రికోటి గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది త్రికోటి గారు మిమ్మల్ని చూసి. యా, అందరికీ నమస్కారం. అహో విక్రమార్క టీజర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే ఆర్తి గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. వెల్కమ్ మ్యామ్. అండ్ దేవ్ సార్, ఇక్కడ ఎవరు కాదు మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్స్, అందరూ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అనమాట. మగధీర ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనందరం ఆయనలో ఉన్న గ్రేట్ పర్ఫార్మర్ని చూసాం. అఫ్కోర్స్ ఆ విలనిజాన్ని ఆయన చూపించి మనందరికీ చాలా దగ్గరని చెప్పాలి. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. అండ్ రచ్చాలో కూడా మీ పర్ఫార్మెన్స్ చూసాం. ఎన్నో తెలుగు సినిమాల్లో ఆయన్ని విలన్గా చూసాం. ఇప్పుడు ఫర్ అ చేంజ్ ఆయన ఒక కొత్త రూపాన్ని తీసుకొని అండ్ హీరోగా ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి వస్తున్నారని చెప్పాలి. ఇప్పుడే నాకు త్రికోటి గారి టీం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీంట్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి దేవ్ గారి క్యారెక్టర్లో అని చెప్పి. బట్ నాకు ఫస్ట్ చూడగానే చాలా 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 బాగా అనిపించింది. త్రికోటి గారి గురించి మనందరికీ తెలుసు, రాజమౌళి గారి దగ్గర ఎన్నో చిత్రాలకి, ఆల్మోస్ట్ అన్ని చిత్రాలకి అని చెప్పాలి. సో వర్క్ చేసి పెద్ద పెద్ద ఫిలిమ్స్కి ఆయన వర్క్ చేయడం జరిగింది వారి దగ్గర. అండ్ ఆయన డైరెక్షన్లో దిక్కులు చూడకు రామయ్య అన్న చిత్రాన్ని మనం చూసాం, జువ్వా చిత్రాన్ని మనం చూసాం. ఇప్పుడు అహో విక్రమార్క అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఒక పవర్ఫుల్ రోల్లో దేవ్ కనిపిస్తున్నారు. మరి ఆ దేవ్ గారి రోల్లో అటు గ్రే షేడ్ ఉంది అంటున్నారు, ఇటు అద్భుతమైన షేడ్ ఉంది అంటున్నారు. అది ఎలా ఉండబోతుంది అనేది థియేటర్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తాము. కాకపోతే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రాజమౌళి గారు, ద గ్రేట్ లెజెండరీ రాజమౌళి గారి చేతుల మీదుగానే లాంచ్ అవ్వడం జరిగింది. ఆ వీడియో మనం ఇంకాసేపట్లో చూస్తాము. దానికంటే ముందు ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి, ఈ చిత్రంలో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఎస్పెషలీ ఇక త్రికోటి గారి దర్శకత్వంలో వస్తుందంటే ఏం చెప్తాను చెప్పండి. ఆ స్కూల్ నుంచి వచ్చారు, అక్కడి నుంచి రావడం జరిగింది. అఫ్కోర్స్ రాజమౌళి గారు కూడా త్రికోటి గారికి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు స్నేహితులుగా జర్నీ, దాని తర్వాత అమేజింగ్గా వాళ్ళు వర్క్లో కూడా సూపర్గా ట్రావెల్ అవ్వడం జరిగింది. అక్కడ ఆయన ఆ చిత్రాలకి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో మనందరికీ ఒక్కసారి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో, ఫాదర్ అండ్ సన్, అది ఇప్పటికీ నాకు దిక్కులు చూడక రామయ్య చాలా చాలా నచ్చుతుంది. ద వే యూ హ్యాండిల్ దట్ ఫిలిం అమేజింగ్ అని చెప్పాలి. అండ్ జువ్వా అన్న ఒక పవర్ఫుల్ సినిమాని కూడా మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే మనందరం దేవ్ గారు ఇలా ఉంటారు అనుకుంటే అలా కాదు, నేను ఇంకోలా చూపిస్తున్నానని త్రికోటి గారు అహో విక్రమార్కగా మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారనమాట ఈ చిత్రంలో అద్భుతమైన రోల్లో. సో చూస్తున్నాము, ఆ కాప్ని చూస్తున్నాము, ఆ పవర్ని చూస్తున్నాము. సార్ మీరు ఇంత ఫిట్గా ఎలా ఉండగలుగుతారు? మగధీర నుంచి ఇప్పటి వరకు ఐ వాజ్ కిడ్ దట్ టైమ్. సో ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. దే స్టిల్ మెయింటైన్ దట్ అని చెప్పాలి అనమాట. సో ఎస్, మరి ఈ చిత్రం దేవ్ గిల్ ప్రొడక్షన్స్ అలాగే వాట్ విజర్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మనందరినీ పలకరిస్తుంది. అలాగే ఆర్తి దేవేంద్ర గిల్ అండ్ అలాగే మెహిర్ యువరాజ్ అండ్ అశ్విన్ కుమార్ మిశ్రా నిర్మాణంలో, త్రికోటి గారి దర్శకత్వంలో, రవి బాసుర్ అద్భుతమైన సంగీత దర్శకులు, సో వారు అండ్ అలాగే ఆర్కో ముఖర్జీ సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సో దేవ్ గారు అండ్ చిత్ర ఈ చిత్రంలో మన ముందుకు కనిపిస్తున్నారు. అండ్ విలన్ రోల్లో ఎవరు ప్లే చేస్తున్నారు? ఇప్పటి వరకు చిత్రాల్లో విలన్ ఎవరు అంటే దేవ్ అని చెప్తున్నాము, ఇక్కడ మాత్రం ప్రవీణ్ అని చెప్తున్నాం అనమాట. సో ఎస్, ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే మచ్చుగ్గా ఇవాళ టీజర్ని లాంచ్ చేస్తున్నాము. మరొకసారి ఈ టీజర్ లాంచ్ వేడుకకి విచ్చేసిన వారందరికీ స్వాగతం. లైవ్ ద్వారా వీక్షిస్తున్న సినిమా అభిమానులకి అండ్ అలాగే సినిమాని ప్రేక్షకుల వరకు చేర్చే మీడియా వారికి కూడా ఈ కార్యక్రమానికి వన్స్ అగైన్ వెల్కమ్ చెప్పేస్తూ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రం టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. అఫ్కోర్స్ అంతకంటే గొప్ప వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ని మనందరికీ తెచ్చిన వ్యక్తి, సినిమా రూట్ మ్యాప్ని మరింత అంటారు కదా, ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళడం అని అంటూ ఉంటారు కదా, బోర్డర్స్ని దాటుకొని వెళ్తాం అంటూ ఉంటారు కదా, అలా సినిమాని బోర్డర్లు దాటించి సో గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి గారి చేతుల మీదుగా దీని టీజర్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా వారిని లాంచ్ చేయవలసిందిగా వీ హ్యావ్ ఎ బైట్. సో అది చూసేసిన తర్వాత కంటిన్యూస్లీ మన టీజర్ ప్లే అవుతుంది, చూసేద్దాం ఆలస్యం చేయకుండా. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్?
వావ్, సూపర్ పవర్ఫుల్ అని చెప్పాలి. క్రేజీ, అసలు చాలా చాలా క్రేజీ. అండ్ 2 కూడా ఉంది. పేట త్రికోటి గారికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అమేజింగ్ కంటెంట్తో అండ్ అంతే పవర్ఫుల్గా ఆయన మలిచి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ టైటిల్కి చాలా హిట్ ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట. సో అఫ్కోర్స్ వారు రాజమౌళి గారు ఏదైతే ఉన్నారో ఆయన విక్రమార్కుడు సూపర్ డూపర్ హిట్, అండ్ విక్రమ్ వేద అని వస్తే అది కూడా సూపర్ డూపర్ హిట్, అండ్ ఇప్పుడు అహో విక్రమార్క అంటూ మనల్ని పలకరించడానికి 2024లోనే వచ్చేస్తుంది. సో వెరీ సూన్ మనల్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. బట్ ఎస్, ఆ కంటెంట్ కానీ లేకపోతే ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కానీ, ఎస్పెషల్లీ దట్ మ్యూజిక్ సూపర్గా ఉంది. అండ్ విక్రమార్క అని పిలుస్తుంటే ఆ పవర్ టీజర్లోనే వినిపిస్తుందంటే అఫ్కోర్స్ ఆ 2 hours వచ్చే సినిమాలో ఇంకా ఎన్నెన్ని ఆ ఎలివేషన్స్ ఉన్నాయి, ఎన్నెన్ని ఆ పవర్ఫుల్ సీక్వెన్సెస్ ఉన్నాయని వాటన్నిటిని మనం విట్నెస్ చేయాలి థియేటర్లో. సో కాకపోతే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకోబోతున్నారు పేట త్రికోటి గారు అని అయితే అర్థమైపోయింది. ఆయన చాలా కామ్గా కనిపిస్తారు అసలు. ఆయన ఇట్స్ లైక్ నేను అసలు ఒక ఋషిని అన్నట్టే కనిపిస్తూ ఉంటారు, బట్ హీ క్రియేట్స్ దిస్ అనమాట. ఇంత పవర్ఫుల్ పవర్ ప్యాకెడ్ ఫిలింని ఆయన రూపుదిద్దించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ టీం అందరికీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇక దేవ్ గారి గురించి ఏం చెప్తాం చెప్పండి. ఆయన ఇప్పటి వరకు ఒక హీరో అంత స్ట్రాంగ్గా కనిపించారంటే డెఫినెట్గా మగధీరాలో రామ్ చరణ్ గారు స్ట్రాంగెస్ట్ రోల్, ఆయన హీరో. బట్ ఆ హీరో ముందు విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో అంత స్ట్రాంగ్గా అవుతూ ఉంటారు. ఇప్పటివరకు ఆ స్ట్రాంగ్ రోల్లో మనం చూసాము, బట్ దిస్ టైం లైక్ నిజంగా ఒక సూపర్ రోల్లో మనందరినీ పలకరించడానికి, విక్రమార్కగా మనందరినీ పలకరించడానికి దేవ్ గారు మన ముందుకు వస్తున్నారని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ చాలా పవర్ఫుల్, ఎట్ ద సేమ్ టైం అంటే ఒకటేలా కాకుండా ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్లో వస్తున్నారు ఆయన. డెఫినెట్గా హీరో అంటే మనం చూస్తూ ఉంటాము ఒక వేలో, అంటే మంచిగా, కాకపోతే ఇక్కడ గ్రే షేడ్ కూడా ఉంది అంటున్నారు అనమాట. అది ఎలా ఉంది, అసలు ఎలా మారారు, ఏం జరిగింది, ఆ అహో విక్రమార్క జర్నీ ఏంటి అనేది అతి తొందరలో మనం థియేటర్లో విట్నెస్ చేయబోతున్నాము. అండ్ ఈ క్యారెక్టర్స్ని అండ్ ఈ సినిమాని మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి సినిమాని మన ముందుకి అందిస్తున్న వ్యక్తులందరినీ కూడా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. ప్యానింగ్ అయిపోయిందా? డన్? ఓకే. సో నౌ ఐ రిక్వెస్ట్, మరి ఫస్ట్ మేము ప్రొడ్యూసర్నే వేదిక మీదకి పిలుస్తాము బేసికలీ, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆన్ బోర్డ్ వస్తేనే సినిమా వస్తుంది కాబట్టి. వెరీ ఇంపార్టెంట్ కాదు, వెరీ 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 ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ ఒక సినిమాకి. కథ ఎంత ముఖ్యమో ఆ కథ ముందుకి కదలాలంటే ప్రొడ్యూసర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో నౌ ఐ రిక్వెస్ట్ ఆర్తి దేవేంద్ర గిల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ యువరాజ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే వారిద్దరిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్కోర్స్ ఈ స్టేజ్ మీద ప్రస్తుతానికి మనం మెహర్ గారిని అండ్ అశ్విన్ కుమార్ మిశ్రా గారిని మిస్ అవుతున్నాము, బట్ నెక్స్ట్ ఈవెంట్స్లో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అండ్ సో ఆయన చూడ్డానికి కామ్గా ఉంటారు, కాకపోతే ఆయన క్రియేట్ చేసే సౌండ్ ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. మరి ఈ సినిమాతో నాకు అర్థమైపోయింది ఆయన బిగ్గెస్ట్ డైరెక్టర్స్లో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఒక బిగ్గెస్ట్ హిట్ని ఆయన విట్నెస్ చేయబోతున్నారని. అండ్ మరి సూపర్ పవర్ఫుల్గా అహో విక్రమార్క అన్న కథని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ పేట త్రికోటి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో నేను ఇందాక చెప్పాను, ఈ కథలో హీరో మనకి విలన్గా తెలుసు, కానీ హీరోగా ఈ చిత్రం ద్వారా మన ముందుకు వస్తున్నారు. కాకపోతే ఈ చిత్రంలో విలన్ ఆల్రెడీ అందరికీ తెలుసు అనమాట. చాలా మంచి పర్ఫార్మర్ ఆయన ఇప్పటివరకు మెయిన్ లీడ్స్ చేస్తూ వచ్చారు ఒక లాంగ్వేజ్లో, బట్ నా ఆయన విలనిజాన్ని చూపిస్తూ మన ముందుకు వస్తున్నారు అనమాట. ప్రవీణ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు దిస్ స్టేజ్ ప్లీజ్. ప్రవీణ్ తార్డే వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. ఆయన యాక్టరే కాదు, హీజ్ అ డైరెక్టర్ ఆల్సో. సో నా తన పేరు మనకి కొత్త కాదు, తన పర్ఫార్మెన్స్ మనకి కొత్త కాదు. అఫ్కోర్స్ ఎన్నో చిత్రాల్లో హీరోని హీరోగా నిలిపి తన విలనిజాన్ని చూపించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకొని ఇప్పుడు విక్రమార్కగా అహో విక్రమార్క అనండి, అలా పిలవండి, నేను ఇంకొక అవతార్లో మీ ముందుకు వస్తున్నాను అంటున్న దేవ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో హీరో ఆఫ్ ది ఫిలిం అహో విక్రమార్క దేవ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. వన్ పిక్చర్.
యా యాక్చువల్లీ ఇంకాసేపట్లో చిత్ర గారు కూడా జాయిన్ అవుతారండి. ఫస్ట్ ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత విల్ టేక్ వన్ మోర్ పిక్చర్. ఓకే, ఛానల్స్ ఓకేనా? ఒక్క నిమిషం, ఛానల్స్ ఆగారు. మీ ఫోటో అయిపోగానే ఓకే ఓకేనా గణేష్ గారు? మైక్ ఇవ్వండి. అదే కదా, ఆగాలి. నా ఫస్ట్ నేను ఎవరికి మైక్ యువరాజ్ గారికి మైక్ ఇస్తే, యా యువరాజ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. సో మీ హైట్ ప్లీజ్. హలో ఎవ్రీవన్, తెలుగులోనే కొంచెం మాట్లాడతాను. నేను కర్ణాటక నుంచి, నా పేరు యువరాజ్ అని. నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అంటే ప్రొడక్షన్ టీమ్లో. సో ఇవాళ నాకు చాలా చాలా అంటే చాలా గర్వంగా కూడా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే మొదటిగా నేను దేవ్గిల్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత మట్టుకు రిస్క్ తీసుకొని ప్రొడక్షన్లో ఎంటర్ అయ్యి ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని తెర మీద తీసుకొస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఐ విష్ ద హోల్ టీమ్, మన అహో విక్రమార్క టీం అందరికీ కూడా, మన పేట త్రికోటి గారు, మళ్ళీ హోల్ ప్రొడక్షన్ టీం, మళ్ళీ కాస్ట్ క్రూ అందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఫిలిం చాలా మంచి కంటెంట్ ఉంది, చాలా ఎఫర్ట్ ఉంది, అందరిది హార్డ్ వర్క్ కూడా ఉంది. అందుకని తెలుగు ప్రజలు అందరూ కూడా ఫిలింని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. ఇంతకన్నా నేను ఇంకేమైనా మాట్లాడాలమ్మా? మీరు ఇంత తెలుగు మాట్లాడిన తర్వాత నేను అసలు మీరు తెలుగు మాట్లాడతారా అనుకున్నాను, కానీ ఇంత అనర్గళంగా మీరు మాట్లాడతారని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అహో విక్రమ టీమ్. అండ్ అలాగే లాస్ట్లో ఐ వాంట్ టెల్ ఆల్ ద మీడియా సపోర్ట్, మీ అందరిది కూడా సపోర్ట్ ఈ ఫిల్మ్కి ఉండాలని నేను ప్రత్యేకంగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువరాజ్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అమేజింగ్. కొంచెం మాట్లాడతాను, మొత్తం తెలుగులోనే మాట్లాడారు. ఆర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి ఉన్నాను, బట్ ఐ విల్ కంటిన్యూ టాకింగ్ ఇన్ తెలుగు బికాజ్ సారీ ఇన్ ఇంగ్లీష్. చెప్తున్నారు. ఓకే, మీ స్పీచ్ మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నారు ప్రేక్షకుల మేరకు. ఆర్తి గారు, యూ కంప్లీట్ ఫస్ట్, నో ప్రాబ్లం. అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి ఉన్నాను. ఐఎమ్ ద గర్ల్ ఆఫ్ హైదరాబాద్, మ్యారీడ్ టు దేవ్ గిల్. And today I'm standing as the producer of Dev Gill Productions, and our first venture, Aho Vikramarka, is ready to be released. This is just not a film. For us, it's a dream and an aspiration which has come true. It is a journey, and this journey is made more special because of all the wonderful people who are part of our journey. Not just Koti Garu, Praveen Garu, Yuvraj, Ashwini Kumar Mishra, Mihir Kulkarni, our family and the entire, film industry, the Telugu media, everybody who has showered so much love on us. This is a completely unique film, so I'm sure you will enjoy it, not just for its entertaining content, but there are amazing moments in this, not just the music, the direction, the photography, everything is impeccable. So we're looking forward to releasing our film very soon, and please shower love upon us. Thank you so much. Definitely, ma'am. Ati garu, thank you so much and wish you good luck. Now Yuvraj gardi indaka speech malli ivala okkasari andarki vachinda? Okay, Yuvraj garu, మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడడం వల్ల మేము మళ్ళీ మీ స్పీచ్ వినాలనుకుంటున్నాం. సో హలో ఎవ్రీవన్, మళ్ళీ మొదటి నుంచి అదే నేను రిపీట్ చేయాలంటే ఒకలాగా ఉంటుంది, బట్ అయినా కూడా బికాజ్ నేను కూడా బెంగళూరులో నేను ఒక పబ్లిక్ సర్వెంట్, నేను కూడా అక్కడ ఒక కార్పొరేటర్. సో అందుకని ఐ షుడ్ బి యూస్ టు ఆల్ సచ్ థింగ్స్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ దేవ్ గిల్ గారి గురించి నేను మొదటి చెప్పాలి, ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్. ఈ మూవీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక ఇండస్ట్రీకి వచ్చి
రాజమౌళి గారి బ్లెస్సింగ్స్తో ఇంత మట్టుకు ఫేమస్ అయ్యారంటే ఇది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మళ్ళీ ఓన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ఓన్ ప్రొడక్షన్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఎవరు కూడా రిస్క్ చేయరు, వెంచర్ చేయరు. అలాంటి ఒక రిస్క్ వెంచరు దేవ్ గిల్ సార్ చేశారు. మళ్ళీ హోల్ టీమ్, మళ్ళీ మన పేట త్రికోటి సార్. సో ఆయన గురించి నేను చాలా విన్నాను. ఆయనకి మళ్ళీ రాజమౌళి గారికి ఉన్న అనుబంధం గురించి విన్నాను. మళ్ళీ ఆయనకి మళ్ళీ రాజమౌళి గారికి ఉన్న స్నేహం గురించి విన్నాను. అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మంచి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఒక మంచి ఫిలంని తెర మీదకి తీసుకొస్తున్నారంటే చాలా సంతోషము, చాలా ఒక గర్వపడాల్సిన విషయం అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడు అంతే చిరంజీవి గారు చెప్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్తారు, కష్టం పడితే మనకు రిజల్ట్ వస్తుంది అని. అలాంటి ఒక వ్యక్తుల్లో, అలాంటి ఒక హీరోల్లో దేవ్ గిల్ గారు కూడా ఒకరు. ఈ ఫిలంలో ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ మీడియా వాళ్ళు కానీ మీ అందరి సపోర్ట్ ఆయనకి ప్లస్ ఈ ఫిలంకి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగా మన తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఎలా సెన్సేషన్ క్రియేట్ చేశారో అలా ఒక సెన్సేషన్ కావాలా దేవ్ గారి యొక్క ఫిలం అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరి శుభాకాంక్షలు, ఆశీస్సులు హోల్ టీం పైన ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు స్పీచ్ ఇస్తే అన్నిసార్లు ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేటట్టుంది. సో థ్యాంక్ యూ యువరాజ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ మరి లేదు త్రికోటి గారు ఆర్డర్లో వెళ్ళాలి మనం, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను మగధీర చేసేటప్పుడు దేవ్ గారు విలన్గా చేశారండి. అప్పటి నుంచి మా పరిచయం అలా సాగుతూ ఉంది. ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. 3 years బ్యాక్ సినిమా చేద్దాం కోటి అంటూ ఉన్నారు. ఏదో సరదాగా అంటున్నాళ్ళే, ప్రతి వాళ్ళకి మామూలే కదా హీరోగా చేద్దామని అలా అంటున్నారులే అనుకున్నాను. కానీ సీరియస్గా తీసుకున్నారు. సరే ఇంత సినిమా చేయాలంటే ఈయన ఫుల్ ఓవర్ యాక్షన్ ఈ విలన్ టైపు ఇంత ఏ సినిమా చేయాలని ఆలోచిస్తూ ఉంటే మామూలే కదండి, ఎవరైనా విలన్ చేసేటప్పుడు యాక్షన్ సైడ్ ఆలోచిస్తాం. కరెక్ట్ ఇతనికి పోలీస్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆ పోలీస్ కథను ఎన్నుకొని అక్కడి నుంచి స్టోరీ వర్కౌట్ చేసి అలా సినిమా ప్రజెంట్ చేసేవాడిని. చిన్న బడ్జెట్ అనుకున్నాము, అది పెద్ద అయిపోయింది. సో ఇందులో ఆర్టిస్టులు కూడా ప్రవీణ్ గారని మరాఠీలో పెద్ద డైరెక్టర్ అని ఈయన వరుసగా 6 హిట్లు చేసిన అతను చాలా కోఆపరేట్ చేశారు. లాంగ్వేజ్ లేకపోయినా ప్యాన్ ఇండియా చేయడానికి మెయిన్ ప్రవీణ్ గారు. దేవ్ గారు అయితే క్లోజ్ కాబట్టి మనకు ప్రాబ్లం లేదండి, భాష అటు ఇటు ఉన్న అర్థం చేసుకొని చేసేసేవాడు. సో అది పెద్ద ప్రాబ్లం కాలేదు. షూటింగ్ అంతా తెలుగులో హిందీలో చేసాము. సో ఎక్కడ ప్రాబ్లం లేదు. అదే కష్టపడి టెక్నీషియన్లు అందరూ బాగా హెల్ప్ చేశారండి నాకు. తేజస్విని గారు, చిత్ర గారు, అలాగే ప్రభాకరు అండ్ చాలామంది మంచి ఆర్టిస్టులు కూడా చేశారు. అలా సినిమా బాగా చేసేవాడిని. ఇంకా రిజల్ట్ చూడాలి, రిజల్ట్ చూస్తే ఎలా ఉంటుందని చెప్పాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బాగుంటుంది త్రికోటి గారు, ఎందుకంటే టీజర్ సూపర్గా ఉంది, రిజల్ట్ ఇంకా బాగుంటుంది డెఫినెట్గా. సో నా ఆయన అంత సాఫ్ట్గా కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ కాస్ట్యూమ్లో ఇది చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ మరాఠీలో ఆయన ఆల్రెడీ నోన్ డైరెక్టర్, వెరీ ఫేమస్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అనమాట. నా ఐ రిక్వెస్ట్ ప్రవీణ్ గారు టు స్పీక్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్ सर. नमस्कार. छत्रपती शिवाजी महाराजांच्या महाराष्ट्रातून आलेल्या कलाकाराचा तुम्हाला रामराम. बेसिकली मैं तो मराठी फिल्म इंडस्ट्री में काम करता हूँ महाराष्ट्र में, और आज अगर भारत के फिल्म इंडस्ट्री को कोई चला रहा है तो वो है साउथ फिल्म इंडस्ट्री. इसलिए साउथ फिल्म इंडस्ट्री के बारे में बहुत अट्रैक्शन है, बहुत क्यूरियासिटी है कि क्या है साउथ फिल्म इंडस्ट्री. तो हिंदुस्तान के सभी एक्टर का, राइटर का, डायरेक्टर का सपना होता है कि साउथ में जाए. और हमारे तो बहुत सारे आर्टिस्ट महाराष्ट्र के महेश मांजरेकर जी है, सयाजी शिंदे है, जो यहाँ पे काम करते हैं. देव भाई वो एक मुझे पहली बार एक पागल आदमी मिला फिल्म इंडस्ट्री को लेकर. वो इतना पैशनेट है फिल्म इंडस्ट्री को लेकर, साउथ फिल्म इंडस्ट्री को लेकर. हर बात सिर्फ फिल्म इंडस्ट्री के बारे में बोलते रहता है. तो उसने मुझे पूछा, मैं तो थिएटर आर्टिस्ट हूँ, मराठी में मैंने बहुत थिएटर किया है विथ महेश मांजरेकर सर, विथ सयाजी शिंदे सर, विथ नाना पाटेकर जी. तो हम सब थिएटर के आर्टिस्ट है, बाद में फिल्म इंडस्ट्री में आए हैं.
तो मैं बोला अरे मैं तो थिएटर का आर्टिस्ट हूँ, एक्टिंग नहीं नहीं सर आप ही चाहिए मुझे विलन के रोल के लिए। तो मैं पहली बार साउथ इंडस्ट्री में आ रहा हूँ। जब मैंने मगध हीरा देखी, सबको मालूम है, पेटा गारू को मालूम है, कोटी गारू एंड देव गारू को, कि जब मैंने मगध हीरा देखी थी तो मैंने मेरे ऑफिस में राजा मौली का इतना बड़ा ऐसा फोटो लगा के रखा था। बहुत बड़ा फोटो है मेरे ऑफिस में आज ही, पिछले 10 साल से। तो मैं हर बार बोलता था कि जब भी फिल्म करूंगा तो ये आदमी का फोटो देख के, इन्होंने जो ट्रेंड सेट किया है अपना इंडियन कल्चर, अपनी संस्कृति दुनिया के सामने लेकर जाने का, तो वैसे फिल्म करूंगा। और आज उन्हीं के टीम के साथ, कोटी गारू तो उन्हीं के साथ काम किए, वे डायरेक्टर है, तो उनके साथ फिल्म कर रहा हूं। तो मुझे बहुत खुशी हो रही है कि इतनी बड़ी फिल्म से मैं साउथ में आ रहा हूं। तो साउथ के सभी प्यारे लोगों को कहता हूं कि आप मेरा ये एक्टिंग स्वीकार कर लीजिए। धन्यवाद। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మీరు ఇలా ఇంకా ఎన్నో సినిమాల ద్వారా మీరు మమ్మల్ని ఇలా రావాలి, కలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కీప్ కమింగ్ హైదరాబాద్ సార్, కీప్ కమింగ్ టాలీవుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ చిత్ర ఆన్ స్టేజ్. సో ఈ ఫిలిం యాక్ట్రెస్ చిత్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అట్ ద సేమ్ టైం మీరు వచ్చే టైంకి మైక్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీకు కొంచెం రిలాక్స్ అయ్యే గ్యాప్ కూడా మేము ఇవ్వట్లేదు. డైరెక్ట్లీ చిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. చిత్ర గారు. యా, I was stuck in traffic. Sorry. Andarki namaskar. I'm very happy because before marriage I started this film, and after marriage this would be my first film which is releasing. So I will tell like from when like I got narration directly from Koti sir and Dev sir. So when I visited office, I saw Rajamouli sir poster over there, and I got very good vibes. First of all, very positive vibes, and एक instinct होता है, अंदर से एक feeling आती है. Yeah, अंदर से एक instinct आता है, हमें एक feeling आती है like what we are going to do and whatever projects we choose. So I was having very positive vibes that time, like this would be the great film, and I have seen couple of shots, not full film till now, but I'm very confident on film, like it will be the great film from my career till now. So I am having best confidence in myself. So thank you Dev sir first of all, Koti sir, Aarti ma'am, and I am sharing a screen with Praveen sir, और बहुत सारे अच्छे अच्छे एक्टर्स हैं हमारी फिल्म में. So and this film content is very good, very strong content ఉంది in this film story. నేను చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. I wanted to speak more and more. When I got to know like Koti sir is directing this film, and I know about him, like he worked with Rajamouli sir earlier in film. So you know, like when you are working with very well experienced people like Koti garu, like Dev sir, he is working like I will not call him senior, but he is working from like मैं खुद जब स्कूल में थी जब से देख रही हूँ सर को, एंड सर मेंटेन वेरी वेल. सो लाइक मगधीरा में मैंने सर को देखा था. मी, माई फैमिली, एवरीवन. आई एम फ्रॉम इंदौर. सो लाइक माई हस्बैंड फैमिली, लाइक माई फैमिली, जब शादी नहीं हुआ था तब भी दे वर अप्रिशिएटिंग, अरे ये हीरो तो मतलब बहुत अच्छे हैं, बहुत अच्छी एक्टिंग करते हैं, अच्छा ये खुद फिल्म बना रहे हैं, वेरी नाइस. सो जब उन्हें बताया मैंने कि ये हमारी फिल्म का कंटेंट बहुत स्ट्रॉन्ग है, बहुत अच्छा है, सो एवरीवन अप्रिशिएटेड इन वेरी नाइस वे. सो माय बेस्ट विशेस विद होल टीम ऑफ अहो विक्रमार्का, especially Aarti ma'am and Dev sir. They did very good hard work for this film, and their whole family did good hard work. उनकी मम्मी ने भी बहुत इसमें यू नो लाइक अपना टाइम दिया है, उनके बच्चों ने भी इसमें बहुत टाइम दिया है, और हमने बहुत मेहनत से ये फिल्म बनाई है. सो प्लीज़ आप अप्रिशिएट करिए एंड कीप शावरिंग योर ब्लेसिंग ऑन अस एंड आवर फिल्म. थैंक यू. థ్యాంక్ యూ. Thank you.
Like you, your speech also beautiful, and thank you and wish you good luck and congratulations for your marriage. Like, wish you good luck. And now, అహో విక్రమార్క అంటూ మన ముందుకు వస్తున్న దేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. चित्रा ने बचपन से देखा है आपको. सर होता है सर, ऐसा होता है. मैं भी बच्ची थी मगधीरा के टाइम वक्त पे. So अंदर की नमस्कारम. सबसे first I want to thank all the media because I'm connected with you all from last 12 to 14 years. So you are all my family members and I need your blessings. I wanted to tell you the journey. My parents gave me birth in Pune, but Rajmouli Garu gave me name in Hyderabad. This is my journey. And with Rajmouli sir's blessings only, when I did Magadhira, I had so much hangover of Rajmouli sir that we created this Vikramarka. And Rama ma'am, she has stood like a mother figure. She has always been part of us, and I want to thank our director, Koti Garu, for believing me. I want to thank our production manager, Yoganand Garu, who is Rajmouli sir's manager also. He believed Dev Gill, and the entire team from Hyderabad had come and stayed in Pune. And Ravi Garu was taking care of the entire team. Thank you, Ravi Garu, for always being and believing Dev Gill and Dev Gill production. This journey was very difficult, but I feel very proud to say I'm the luckiest actor that 13 years back, Rajmouli Garu brought me from Bombay to Hyderabad and he gave me name. And I started my production. And with his team, I made a film in Pune with the entire team. And I feel very, very blessed. And this is how the journey started and this is the film. I want to tell Chitra, Praveen Tarde sir, that they have been a massive support. I also want to thank our fight master. I want to thank the entire technicians, Ravi Basroor, our editor, our choreographer. Whatever you have seen Dev Gill as a villain, I know you have loved me. Did you love me as a villain? Yes. Only 2 people said yes. Did you love me as a villain? Even I have loved you, but I'm going to give you a very big surprise from this film. I'm going to dance. Chitra, मैं सिर्फ 27 years का हूँ. So I'm going to entertain you with this film. I want to thank Koti Garu. Come here. Koti Garu had a very strong vision of Aho Vikramarka. It will be a typical mass film like Rajmouli Garu sir's film, how it is. And Koti Garu and our producer, they have stood to create a magic. And I just hope you all enjoy this. And I hope, I just want to ask one question. Did you like the teaser? I can't hear you. Yes? Chala bagundi? Superb. Thank you very much. And now we are going to watch it and very soon you're going to see the songs also. Thank you very, very much. Thank you. Thank you, Dev. Thank you so much and wish you good luck. Looking forward, waiting for the film. And we have a Q&A session with media. Yeah, first photo op. దాని తర్వాత మనం Q&A సెషన్లోకి వెళ్దాము. ఆఫ్టర్ దిస్ పిక్చర్ सर आप तो निकल दो सर को देख
One second, sir. Stay back like that. Channels. ఓకే చైర్స్ మనం మీడియా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. Okay, I request everybody have seats. Okay, can you please sound off చేయండి background. Okay, media కి mics pass చేయండి. Already there? Okay. So Dev garu here అండి ఇక్కడ ఫస్ట్ యా సో ఇండస్ట్రీలో చాలామంది దే స్టార్టెడ్ దర్ కెరియర్ యాజ్ విలన్ అండ్ అక్కడ నుంచి సూపర్ స్టార్స్ అయిపోయారు. లిస్ట్ గోస్ ఆన్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి కానీ చాలామంది. సో హౌ డస్ ఇట్ ఫీల్ విలన్ నుంచి కెరియర్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక హీరో, ఒక మాస్ ఫిల్మ్, ఒక యాక్షన్ ఓరియంటెడ్? I started my career as a villain, but it was always a learning journey. I was born out of film industry. Hello, check. I had never seen industry so closely, but when I worked with Rajmouli sir, I understood what industry is, and the experience working with Ram Charan sir, like he's my brother. The journey from there to all the superstars. I've worked with literally all the big superstars. I have only learned because the education for me was very important. When I become a hero, that was my dream. This, whatever I'm learning, I should use it in my film. And that you will see it in this film. So what did you observe from Magadhira to Aho Vikramarka all these years in the Telugu film industry? See, every time the cinema is growing and going to a different level, my guru, the man who gave me a name, that is Rajmouli Garu sir, he changes cinema after every 2 years. So we, from Magadhira till you say RRR, that hangover was always there in me. It was like you see the soda bottle, and Koti Garu has just opened the bottle, and whatever comes out of the bottle, you will see it on screen. The best end. Thank you. Sir, Dev garu, Yeah. ఈ ప్రాజెక్టు వేరే ప్రొడక్షన్ చేసి ఉండొచ్చు, మీరే ప్రొడక్షన్ హౌస్ మీ ఓన్ ప్రొడక్షన్ చేయడానికి కారణం ఏంటి? Actually, RRR was going to release before pandemic,
And after, because Koti Garu was busy with RRR, and after the release only he was going to do this film, right, Koti Garu? Unfortunately, lockdown started and film got delayed, and after lockdown the film got released. So we got that time during the lockdown, and then Koti Garu said, this film is not a normal film. It is on a massive budget. And being a villain, it will be very difficult for anyone to invest such big amount on you. And that's how then my wife, the producer Yuvraj, they believed in the script. They said, why don't we do this film? And that's how this film happened in our own production. సార్ డైరెక్టర్గా త్రికోటి గారే ఎందుకు అంటే సబ్జెక్ట్ ఏమన్నా డిమాండ్ చేసిందా లేదంటే ఎట్లా? When the script started, Koti Garu, working for 30 years with Rajmouli sir, he has that madness, that passion. You can't see him like this, that is inside him. But he didn't get a right producer to give him what he wants. And luckily, like, you know, Rajmouli sir launched me, and that was a time where Koti Garu was there. And he got, after many years, he got a producer what he wanted, and that's how this film happened. సార్ త్రికోటి గారు, టోటల్ అంతా సినిమా అంతా మీరు తెలుగువారు పోయి అక్కడ సినిమా చేశారు, మరాఠీలా అక్కడ తీశారు సినిమా. అక్కడ పరిస్థితుల్లో అక్కడ నేటివిటీ వేరే ఉంటుంది, మన సబ్జెక్టు మన నేటివిటీ వేరే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎలాంటి చేంజెస్ చేశారు మీరు? అంటే నేను మామూలుగా ప్యాన్ ఇండియా లాగే చేశానండి, మామూలు కమర్షియల్ సినిమా లాగే చేశాను. అంటే కమర్షియల్కి అద్దు లేదు కదండి, పలానాది ఉండాలని లేదు కదండి. అవును. అలా పోలీస్ స్టోరీ అంటే ఆల్ మాసెస్, ఎవ్రీ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది అనమాట. సో మా సినిమా కరెక్ట్ అని మా సినిమా చేశాను. అంటే టోటల్గా ఏమన్నా అక్కడ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకున్నారు? ఎందుకంటే కొంచెం అలా అనిపిస్తుంది ఫ్లేవరు. తీసుకున్నాను, కొన్ని ప్రవీణ్ గారు కొన్ని సలహాలు చెప్పారు, అన్నీ తీసుకున్నాను. అందులో దేవు అంతా ట్రావెల్ అయ్యి డిస్కషన్లో మొత్తం ట్రావెల్ అయ్యి ఎలా ఉండాలి, ఆ యాక్టివిటీ ఏంటని కొంచెం తీసుకున్నాను జాగ్రత్త. ఇంకా సార్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఈ మూవీ? ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి సినిమా చేశారు కదా, ఇక్కడ చేయటం మీరు అంత మీరు చేశారు ప్రీవియస్గా. అంటే మామూలు సినిమా చేసేటప్పుడు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండదండి. బట్ ఏంటంటే ఆ లొకేషన్లు చాలా బాగుంటాయండి, డిఫరెంట్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అందులో ఏంటంటే నాకు ఫస్ట్ ఫుల్ మాస్ సినిమా ఇదేనండి. ఇంతకుముందు నేను ఒక ఫ్యామిలీ టైప్లో తీశాను, దిక్కులు చూడగరామయ్య, జువాని మినీ కమర్షియల్. ఇది అవుట్ అండ్ అవుట్ ఫుల్ మాస్ అండి, విపరీతం అనమాట. సో దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. I just want to say, what the media has seen Koti Garu till today, in this film he's not that same Koti Garu. Once when you see the film, you all will be shocked. I write and give you. He has his 30 years passion, he has removed it on the screen. You will see it. హలో సార్, ఈ సబ్జెక్ట్ని ఏమన్నా రాజమౌళి గారు చెప్పారా? సినిమా టీజర్ చూపించడం అట్లాంటిది ఏమైనా జరిగిందా? లేదు, టీజర్ చూపించామండి, సబ్జెక్ట్ చెప్పలేదండి. అప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాం, RRR అయ్యి ఆడవాళ్ళు, సబ్జెక్ట్ ఏం చెప్పలేదు. టీజర్ చూపించాం, టీజర్ చూపించాక బాగుందని అన్నారు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కానీ సబ్జెక్ట్ ఏం చెప్పలేదు. రాజమౌళి గారు రెస్పాన్స్ ఏంటి టీజర్ చూసాక? బాగుంది అన్నారండి, చాలా బాగుంది కొట్టి ఫుల్ మాస్ బ్యాక్ అని అన్నారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్. సార్ త్రికోటి గారు, రాజమౌళి గారు విక్రమార్కుడు సినిమా తీశారు, అందులో కూడా పోలీస్ ఆఫీసరే. ఇది అహో విక్రమార్క అని పెట్టారు, ఇందులో కూడా పోలీస్ ఆఫీసరే. ఎలా ఉంటుంది పోలీస్ క్యారెక్టర్? అంటే యాక్చువల్గా విక్రమార్కుడికి దీనికి సంబంధం లేదండి. జస్ట్ విక్రమార్క అని టైటిల్ పెట్టి హీరో పేరు బాగుంటుందని విక్రమార్క అని పెట్టాం, కానీ ఆ కథకి ఈ కథకి సంబంధం లేదండి. ఇది టోటల్గా అదే నేను చెప్పాను కదా ఇందాక, ఒక విలన్ని హీరోగా యాక్ట్ చేయాలంటే ఎలా చేయాలనేదే ఆలోచించి క్యారెక్టర్స్ అలా తీసుకొచ్చండి. ఫస్ట్ నుంచి అలాగే స్టార్ట్ అవుతుంది. సో ఆడియన్స్ త్వరగా సడన్గా హీరోగా వచ్చి అంటే టక్కన బిలీవ్ చేయరు కదా, అందువల్ల ఆ క్యారెక్టర్ని అలా తీసుకొచ్చి ఒక సబ్జెక్ట్లోకి హీరోని చేసి వచ్చాను. అంటే పోలీస్ క్యారెక్టర్ సినిమాస్ ఇప్పటికే చాలా వచ్చాయి, సింగం కానీ చాలా ఉన్నాయి. ఇందులో ఎలా ఉంటుంది, కొత్తగా ఏముంటుంది పోలీస్ క్యారెక్టర్? అంటే కొత్తగా అంటే ఇదేనండి, ఒక యాక్చువల్గా ఈ మామూలు నుంచి ఫస్ట్ నుంచి కరప్టెడ్ పోలీస్ అండి.
దేనివల్ల చేంజ్ అయ్యాడు, ఎలా అయ్యాడు అనేది అది కొత్తగా చూపించాము. చిత్ర శుక్ల గారు. హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని. సో గుడ్ టు సీ యూ అగైన్ బ్యాక్ ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ అంటాను నేను. మా అబ్బాయి రంగుల రత్నం మేము చూసాం. యూ అండర్స్టాండ్ తెలుగు రైట్? ఎస్. మా అబ్బాయి రంగుల రత్నం ఇవన్నీ చూసాం. అందులో చాలా కామ్ అండ్ చాలా లైక్ నార్మల్ తెలుగు గోల్ లాగా చాలా కామ్గా ఉంటారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ అహో విక్రమార్కలో? Hi, Hemamalini. Thank you. Nice name. Thank you. So, yes, thank you first of all. You welcome me. It's not welcome back kind of thing, but yeah, I'm continuously working, but yeah, kind of break and then working. In this movie, Aho Vikramarka, my character is a government teacher. So, you know, like as you said, like Pakkinta Amma girl, you Miru all chosera. And then officer role, doctor role. So, you know, happy moment for an actor is like, I always wanted to play all the professional characters on screen. So when I got to know like, अरे मुझे teacher का ही बचा हुआ था, only teacher role was left, and I got to know like, okay, I'm playing teacher, so I was very happy. But in this movie, my character is mix of, you know, blunt girl, and innocent girl also, and she's very positive towards life, and how she's living, how she work for family, and how she's going to, you know, seeing her career in between, how she enter in love story with hero. So this is how. ఈవెన్ దో ఇన్ కలియుగపట్నం మీరు ఒక కాప్ రోల్ ప్లే చేశారు, అండ్ అగైన్ యు ఆర్ డూయింగ్ ఇన్ కాప్ రోల్ మూవీ. ఎలా అనిపించింది? అంటే మీరేమన్నా సజెషన్స్ ఇచ్చారా? అంటే నేను ఇలా చేశాను అలా చేశాను. No need to suggestion, but मुझे like I'm getting good experience working into this kind of projects, especially with very well-known actors and very well-known directors. From Koti sir, I learn a lot, and I'm still learning when other films also, which I'm doing right now. So it is like, you know, very good learning during work. There is no need. I always observe like how they are working, and I always keep on my eyes on them. Like, okay, for next thing, for next future work, how I can improve myself as an actor. So it's a good journey. It's been good one. Yeah. Super. Sir, Koti sir. Thank you. సార్ మీరు రాజమౌళి సార్ తోటి వర్క్ చేశారు, 30 years నుంచి వర్క్ చేస్తున్నారు అన్నారు కదా సార్. అంటే ఆయన నుంచి చూసి మీరు నేర్చుకున్న ఒక గుణం ఏంటి సార్? వన్ యాక్ట్. హీరోని విలన్ ఎలా చూపించాలనండి. మరి మీ హీరోని విలన్ని రాజమౌళి సార్ గారు చూపించిన రేంజ్లో చూపిస్తారా సార్, లేదా మీ స్టైల్ మీ ఫ్యాంటసీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అంటారా? అంటే సేమ్ అలా ఏముండదంటే ఎక్కడ ఎలివేట్ చేయాలా, ఎక్కడ తగ్గించాలన్నది కొంచెం నేర్చుకున్నామండి. అలాగే ప్రజెంట్ చేశాను. దేవ్ గారు, హాయ్ సార్, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. హాయ్. అండ్ ప్రతి యాక్టర్కి కూడా నెగిటివ్ రోల్స్ పడితే బాగుంటుంది, ఎందుకంటే యాక్టింగ్ చూపించుకోవడానికి ఎక్కువగా ఉంటుంది అంటారు. సో మీకు స్టార్టింగ్ నుండి నెగిటివ్ రోల్ పడ్డాయి, అండ్ ఆడియన్స్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఒకసారిగా పాజిటివ్ రోల్కి వస్తున్నారు, మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? See, brother, I want to tell you, people love me as a villain, and believe me, when you watch this character, you will get confused. He's a hero or villain. You know, I want you to watch it. For 12-13 years, whatever I have done in Telugu, Tamil, Kannada, Malayali, and but this film, you will be confused. He's hero or villain till last minute, and then you will call me and tell me it's good film. దేంట్లో అంటే రాజమౌళి గారి ఫ్లేవర్ ఎక్కడైనా మీకు అనిపించిందా? అంటే మొత్తం స్టోరీలో అతను See, Koti Garu, we are from his institute, and he's like a guru. He's my guru. When we were scripting also, everything was thought process what Koti sir has. He's worked with him for 30 years. So Koti sir's mind works like him only. And when you watch, when the audience will watch the film, that hero, villain, and larger than life action, you'll feel as if it's a Rajamouli sir's film. But it's Rajamouli sir's blessings. What Koti sir has brought it on screen.
హాయ్ దేవ్ సార్. హాయ్. హాయ్ సార్, దిస్ ఈజ్ మనోహర్, డైల్ న్యూస్. సార్, ఈ స్టోరీ త్రికోటి గారు చెప్పినప్పుడు అంటే ఈ స్టోరీ సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి సార్? మీకు ఎలా నచ్చింది ఈ స్టోరీ చెప్పినప్పుడు? Actually, the story is Verma Garu. He was from Rajmouli sir's team. This entire team is from Rajmouli sir's camp. So when we decided we are doing this film, so Magdhira, RR or any film, that hangover is there. So we have to do something like that. And my wife was also involved in the scripting, where everything Koti sir, when Rajmouli sir is doing some work, how Koti sir is involved, scripts, left, right turn and all, hero, villain, like that, what do you call, cinematic, larger than life, entertainment, emotions, where people will cry, they will laugh, they will enjoy, they'll love the hero, they'll hate the hero, they will love the villain, they will hate the villain. All that is there. A pakka commercial where my director has given all his 30 years experience in this film. Right, Koti Garu? Yeah, Dev Garu. Yes. Yeah. Can we expect your combo with Rajmouli Garu again in future films? See, that is destiny. See, after watching this trailer, shall I tell you? The man who gave me name, what else I want? Nothing. Because I think so, Magdhira has changed the industry. And Rajmouli sir has picked me up from Bombay and he brought me to Hyderabad. Rest is completely destiny, You never know. But I'm very happy that not Rajmouli sir, but his co-director. Means you say that his shadow, Koti Garu is his shadow. I'm blessed that my debut director is Rajmouli sir's shadow. Right, Koti Garu? Okay. Hi sir. Hello. Aho Vikramarka teaser is very fantastic, sir. So your previous films are a lot of movies are acting in villain roles. So working with Rajmouli sir, Rajmouli sir gives you a strong mark about a villain role in these movies. So what is a strong turning point can turn to this hero role in this movie? That I want you to watch. See, this man, he knows how to create magic in the screenplay. When you watch the film, you will come to know. How can I say now? Then you will not watch the film. సార్, ఇప్పుడు మనం తెలుగు మూవీస్ చూసినా హిందీ మూవీస్ చూసినా సరే, సో పోలీస్ స్టోరీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. సో మీరు ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడానికి కామన్ పాయింట్ ఏంటి ఈ పోలీస్ కాప్ స్టోరీలో? See, brother, I want to tell you, this story is a pan-India concept. As you asked me, the common point, it is the relationship where hero's relationship is being shown in a very, very larger-than-life way, powerful way. Whatever the relationship, I don't want to speak about that. Hero's relationship with the villain, hero's relationship with the heroine, hero's relationship with the parents or with the uniform. That is the concept of Aho Vikramarka. ఎస్ సార్, పోస్టర్ చూస్తే మనం అక్కడ ఛత్రపతి శివాజీ గారి పోస్టర్ కనిపిస్తుంది. సో ఈ సినిమాలో ఏమైనా పర్టికులర్ సీన్ ఉందా, లేకపోతే కనెక్షన్ ఉంది పాయింట్కి? Can I get up? I first want to go and touch the feet. As my brother said, we are born on the soil where Maharaj is. We come from that soil. And I am blessed. One of the most powerful scene in our film. Most powerful scene. There Maharaj is going to come. So that is the poster. That's why the poster is there. And I feel
Maharaj's blessings are there with us, because first we only had decided to do this a Telugu film, but my mother always wanted that I should do something for the people in Maharashtra, and that was the reason we made this Marathi film also, so that all the talent all over Maharashtra can get a platform to go pan-India. So because of my mother, I made this film pan-India, and with her blessings and Maharaj's blessings, this film, I'll tell you, it will be a highlight, means people will remember for next 15 years. That sequence. Yeah. Thank you. దేవ్ సార్ మగధీర మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా సార్, విలన్ రోల్. తెలుగు పీపుల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు ఆ మూవీ వల్ల. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు సార్. He's my hero. I call him Jai Ram, Shri Ram. Like, you know, he's a man. He taught me how to be a hero. Ram Charan Garu is, we have started a journey together, and he never took me like an outsider. And Koti Garu was with us. He should take care of me and Ram Charan. But Ram Charan Garu, he's a man who taught me what a hero should be, and he's my inspiration, brother. సార్ ఇప్పుడు ఏ మూవీకైనా సరే కీ పాయింట్ అనేది క్యాస్టింగ్. సో మీరు విలన్ రోల్కి మరాఠీ నుంచి తీసుకొచ్చారు. సో అట్లా అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేయడానికి వేరే క్యాస్టింగ్ ఏమైనా తీసుకున్నారు ఈ మూవీకి? పర్టికులర్గా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? అవును సార్, అన్ని ఇతను చూసినట్టు అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నాం కాబట్టి ఎవరెవరు బాగుంటారండి. హిందీలో కొంతమంది, మరాఠీలో కొంతమంది, తెలుగులో మన బిత్తిరి సత్తి, వంశీగన్ ఇలాంటి వాళ్ళని తీసుకొని కలిపి చేసేవాడిని. త్రికోటి గారు హాయ్. సార్ సార్ మీ ఫస్ట్ మూవీ సెకండ్ మూవీకి 4 years గ్యాప్ ఉంది, అలాగే సెకండ్ మూవీకి ఈ మూవీకి కూడా 6 years గ్యాప్. వై అంటే ఏం చెప్తారు? ఏముందంటే ఫస్ట్ సినిమా నాకు కొంచెం పేరు తెచ్చింది, కానీ సెకండ్ సినిమా కొంచెం బాగా ఆడలేదండి. తర్వాత రాజమౌళి గారి టీంలో RRR అలా జాయిన్ అయ్యి అలా లేట్ అయింది. ఓకే. అండ్ ఇంకోటి, ఇది కంప్లీట్గా పోలీస్ డ్రామా కదా. పోలీస్ స్టోరీలు అంటే ఒకే లైన్తో ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే కంప్లీట్గా యాక్షన్ ప్యాక్డ్లా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ యాక్షన్ సీన్లు అంటే కనెక్టివిటీ మిస్ అయింది అనుకోండి, క్రింజ్ అనే మాట వచ్చేస్తుంది సోషల్ మీడియాలో, ట్రోల్స్ కానీ అని. సో ఈ వీటిని అవాయిడ్ చేయడానికి మీరు ఏ రకంగా ఈ కథను బ్యాలెన్స్ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే దేవుని ఎలా చూపించాలనేది నేను బాగా ఫిక్స్ అయ్యానండి. సో ఇతన్ని ఫస్ట్ నుంచి మనం హీరోగా చూపిస్తే కనెక్ట్ అవ్వరు అని ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో ఆడియన్స్కి టచ్ చేసి అలాగా తీసుకెళ్ళాను క్యారెక్టర్. అందులో ఇంకోటి ఇప్పుడు రివీల్ చేయకూడదండి, ఒక మంచి సెంటిమెంట్ ఉందండి, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను. ఆ సెంటిమెంట్తో కనెక్ట్ అవుతుందండి కథ అంతా. అంటే గెటప్ మాత్రంగా పోలిస్తే మిగతా అంతా ఒక స్టోరీ లాగే ఉంటుందండి. ఆర్తిజీ. Yes, Hema Malini ji. Yeah. How is your feeling? You're producing your husband movie, and what changes you? Ante like in home you'll watch him as your husband. Yes. On sets you are a producer. Yes. How will the differences? How is the differences around? It's a lovely question actually. Something I haven't addressed to myself. But yeah, coming to think of it, Dev and I are not the regular husband and wife combination. We are more like friends, and we've been working on different projects, not just the film industry. We've been working together for a long time. So we have a wonderful work equation, and which just seamlessly fits in. So when the idea of doing our own film, came to us, it's been an aspiration from many years, almost ever since we got married, that we will do this someday. But when this came together, it just fit in as if we have been preparing for this all our lives. And just speaking a little word about Dev, he's just not an actor, I feel. He has been preparing for this all his life.
You know, so it's not just something which has come up to him like that and we've started working on it. Somehow, subconsciously, it's been in us that we will do this someday, and everything just worked together, destiny, providence, Almighty's blessings, and this happened. And yeah, on the set also, I'm pretty much normal with him. I don't really dictate anything on the set like everyone here knows. So yeah, it's been a tremendous experience. Thank you. మీ ఆయనే హీరో కాబట్టి ఎక్కువ ఆయనే ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారని మీరు కూడా జాయిన్ అయ్యారా? No, one second. On the sets, I don't think so. Producers or hero has said anything. It is the director, very dominating director, and his production manager there, very dominating. యాక్చువల్లీ డైరెక్టర్ గారు చాలా సాఫ్ట్ గా కామ్ గా ఉన్నారు, అలా అనిపించట్లేదు డామినేటింగ్ గా. అది మాత్రం కరెక్టేనండి. పేరు నాకు చెప్పేస్తారు ఫస్ట్. Praveen ji. Sir, you'll understand English, right? Yeah, okay. Sir, how, like, in your state or in your place, you did almost 6 successful movies. You acted, you directed, and you produced also. So, when he said the story for you regarding you have to play the villain role, what is your first thought, sir? Because everyone will have that thing. See, I am such a great person. I'm a director. I'm a producer. Why I have to act in your film? Like that, few people mindset will be there. So, what is your first thought when he narrated the story for you? सबसे पहले मुझे विलन के कॉस्ट्यूम अच्छे लगे क्योंकि क्या होता है मराठी में कॉस्ट्यूम ड्रामा नहीं होता है ऐसा। तो जब उसने मुझे लुक स्केच दिखाए तो मैं इतना इम्प्रेस हो गया। एक तो मैंने मराठी में एज ए हीरो काम किया है, तो मराठी का हीरो यहाँ विलन कर रहा है और आपका विलन यहाँ हीरो हो रहा है, तो ये अलग कॉम्बिनेशन है। बहुत इम्प्रेस किया। सबसे पहले मुझे इम्प्रेस किया कोटी गारू के डिसिप्लिन ने। क्या डिसिप्लिन है साउथ इंडस्ट्री की। कॉस्ट्यूम के स्केचेस, स्क्रिप्ट, शॉट डिवीजन, प्रोडक्शन, एवरीथिंग इज बोलते ना कि इम्प्रेस किया मुझे उस बात में। मुझे तो विलन करना नहीं था पहले। मैं इनको बोल रहा था कोई हीरो का दोस्त बेस देखो ना। नहीं, वो बोले आप है महाराष्ट्रियन लेकिन आपका लुक है साउथ इंडियन, तो आप प्लीज बहुत सारे मराठी के हीरो और डायरेक्टर साउथ में अच्छा काम किया है। तो मैं बोला मैं पहले ही बता देता हूँ मैं थिएटर आर्टिस्ट हूँ, सिनेमा की लैंग्वेज एक्टिंग की आप मुझे बता देना, और उन्होंने मुझसे करवा लिया। तो पहले कॉस्ट्यूम से इम्प्रेस हुआ और बाद में इस टीम ने मुझे अपना लिया और पागल बना दिया। धन्यवाद। Hello. Yeah, so this film is just, not a Telugu film, a Marathi film, a Hindi film, Tamil or Kannada. It's surpassed languages, because now all of us know, we are sitting here and we know that language is not a barrier. It's the content which rules. So this film, I think the story and the emotional content is the king of this film. And plus the ensemble cast that we are speaking about comes from, an expanse of India, which is the strength not just of Devgil Productions, but of Aho Vikramarka. We have Dev, we have Praveen ji, we have Chitra, and we have a stellar cast which you will be knowing very soon. We have our music directors from 2 different places, Ravi Basroor ji, Aurko Mukherjee, and then we have Koti Garu from here. So it's absolutely amazing. And our set was even better. We had the Telugu team, we had the Marathi team, we had people from the Hindi industry. So there were languages flowing, there were emotions flowing, there was a lot of spark. So it's been that kind of journey where language has really not been a problem. So we hope you will all appreciate that, aspect of this film. Thank you. Yeah, ma'am, here. As a wife ka, Dev garu meeku hero. Yes. Obviously. బట్ ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ విలన్స్ రోల్ చేశారు. కరెక్ట్. బట్ మీకు ఎప్పుడు అనిపించలేదు అరే మా ఆయన విలన్ కాదు, హీఈస్ ద హీరోగా అవకాశాలు వస్తే బాగుండు, చేస్తే బాగుండు అనిపించింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. సో హౌ డూ యూ ఫీల్ అండ్ వై? For me, I never felt he's a villain or I should see him as a hero, because everything he did was with pure dedication, and because
of the way he does things. His discipline and his aspirations are immense. So I never used to think that, oh, he's a villain, I should see him quickly as a hero, because I knew that this is going to happen someday. His potential is amazing. So I never really had that doubt, or it's just been a beautiful journey. We knew it will come sometime. Thank you. Yeah. And Dev garu, one last question. Yeah. Dev garu, అంటే మీరు అంటే సినిమా అవకాశాలు రాక లేదంటే సినిమా అవకాశాలు వదులుకొని ప్రొడక్షన్ పెట్టడం జరిగిందా? అంటే మీ ఇంటెన్షన్ ఏంటి దేవ్ గిల్ ప్రొడక్షన్ పెట్టడానికి? మీ ఇంటెన్షన్ ఏంటి? అండ్ ఫర్దర్గా ఇంకా హీరోగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఇలాగే? No, I still get a lot of offers as a villain, but my experience for 14 years or 13 years as a villain, I just thought I should do something which really satisfies me. And when my director, he bought the script, and when we started working on the script, it went to a different level. See, when you do films with the biggest superstars from South, that is Telugu industry, Tamil, Kannada, Malayali, you understand the subject, where it's going to take you. And when Koti Garu bought this subject, and after finishing, the script went to a different level. I believed, and my family believed, that we should produce this, because it's for Telugu it's okay, but it's a big budget film. But as a debut, people, we thought, but then my wife, my partners, they said we'll do it, because you know, every time a villain always creates a magic. So I just hope all the media or all the people who have accepted me as a villain, they will definitely love me in this character. నా ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? నా ఎక్స్పీరియన్స్ లాస్ట్లో చెప్తాను. ఒక 2-3 క్వశ్చన్స్ ఈవెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐ వాంట్ ఆన్సర్. ఇక్కడ ఒకటి అడిగారు, విలన్గా చేస్తూ హీరోగా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి సార్. మర్యాద రామన్న అని ఒక సినిమా వచ్చింది, సునీల్ సార్ వచ్చి వాళ్ళ కామెడియన్ ఉన్నారు, హీరోగా యాక్సెప్ట్ చేశారు, ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ ఉండింది ఆ ఫిల్మ్లో. అలాంటి హార్డ్ వర్క్ ఈయన కూడా ఈ సినిమాలో వేశారు. సో ఖచ్చితంగా ప్రేక్షకులు హార్డ్ వర్క్ ఉంటే యాక్సెప్ట్ చేశారు, తెలుగు ప్రజలు ఆదరిస్తారని నాకు ఒక నమ్మకం ఉంది సార్. రెండోది, లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లు ఎందుకు చేస్తున్నారు ఫిల్ము అని అడిగారు. సో వీళ్ళ పెడిగ్రీ వచ్చేసి రాజమౌళి సార్. వీళ్ళు వచ్చే ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ వచ్చి రాజమౌళి సార్. సో రాజమౌళి సార్ ఏమి ఈ ట్రెండ్ సెట్ చేశారు, ఏమి అన్ని మల్టీ లాంగ్వేజెస్. ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అని ఏమీ లే, ఇండియన్ ఫిలిం అనే ట్రేడ్ మార్క్, ఒక మార్క్ సెట్ చేసిందే మన రాజమౌళి గారు. సో అదే కాన్సెప్ట్లో వీళ్ళు కూడా అన్ని లాంగ్వేజెస్లో మనం రిలీజ్ చేయాలని ఒక ఇంటెన్షన్. సో ఇట్ ఈస్ ఇండియన్ ఫిలిం బేసిక్లీ, తెలుగునో, తమిళ్లో, లే మరాఠీనో, లే కన్నడనో కాదు, ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఫిలిం. అలా ఆ పర్స్పెక్టివ్లో మనం చూడాల్సి వస్తుంది. ఇది రెండో విషయము. ఇంకేం సార్? నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, నేనైతే సినీ ఫిలిం అంటే సినీ ఫీల్డ్ నుంచి అయితే కాదు, ప్రొడక్షన్ టీంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఈయన నాకు పెద్దన్నలాగా. సో ఆయనకి నేను సపోర్టివ్గా, నేను కానీ నా ఫ్యామిలీ కానీ సపోర్టివ్గా ఎప్పుడు ఉన్నాము. ఒక మంచి స్క్రిప్ట్ వచ్చిన దానికి మేము కూడా చేయగలిపాము. ఐ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ దట్ ఈ ఫిలింలో ప్రేక్షకులకి నచ్చేలాంటి కంటెంటు, ఎమోషన్స్, మాస్ కానీ అన్నీ కూడా, అన్నీ ఒక మిక్స్చర్ అన్నీ కూడా ఉంటుంది ఈ ఫిలింలో అని నాకు చాలా నమ్మకం. ప్రత్యేకంగా ఏమంటే రవి బస్రూర్ సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన సలార్ మూవీకి, కేజీఎఫ్కి అంతా ఇచ్చారు. ఇప్పుడు మీరే చూసారు ట్రైలర్, అది మేకింగ్ ఒకలాగా ఉంటే ఆయన మ్యూజిక్ నుంచి ఇంకొక యాడ్ ఆన్ అది. ఇప్పుడు మీరు జైలర్ ఫిలిం చూడొచ్చు, జైలర్ ఫిలిం అయితే ఓకే అని చెప్పొచ్చు, కానీ మ్యూజిక్ నుంచి ఆ ఫిలిం హిట్ అయిపోయింది, అంటే సూపర్ హిట్ అయింది. హిట్ ఫిలము కానీ సూపర్ హిట్ అయింది మ్యూజిక్ నుంచి. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ అంత మంచి స్టార్ కాస్ట్ ఉంది ఈ ఫిలింలో. అందుకే తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారంటూ అనుకుంటూ నేను నా మాట ముగిస్తాను. థ్యాంక్ యూ. So thank you media for your questions. Thank you for your support. Thanks for joining us and making it success. And thank you so much team andiki kuda all the very best. Very soon Aho Vikramarka manandarni palakrinచడానికి థియేటర్స్ లో వస్తుంది. Of course మీరు మంచి సినిమాలకి ఎప్పుడు లవ్ ఎలా అయితే ఇస్తారో, సపోర్ట్ ఎలా అయితే ఇస్తారో, సక్సెస్ ఎలా అయితే ఇస్తారో, అలానే ఈ సినిమా కూడా ఇవ్వాలని కోరుకున్నాను. మీడియా మీ సపోర్ట్ కూడా ఈ చిత్రానికి అందించాలని కోరుకున్నాను. Thank you so much and wish you good luck. Thank you. Today's event by Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you.